అంజీరావు గారు, ఓట్ల చోరీ అంటూ ఈసీపై రాహుల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితంపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అక్కడ జేడీయూ ప్లస్ బీజేపీ గెలుస్తుందా, లేకపోతే ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా అని చెప్పేసి. సో ఈ నవంబర్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మీ అంచనా ప్రకారం అక్కడ ఇండియా కూటమి గెలవబోతోందా, లేకపోతే ఎన్డీఏ గెలవబోతోందా? ఎస్ అండి, ఇప్పుడు 2-3 నెలల వ్యవధిలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం స్థానాలు 243. దేశంలో బీహార్ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీ అంటే ప్రధాని ఎవరు ఉండాలి హస్తినాలో నిర్ధారించే ఒక అద్భుతమైన స్టేటు. ఏది మనకి ఉత్తరప్రదేశ్ 80 లోక్సభ స్థానాలు. దాని తర్వాత ఎక్కువ లోక్సభ స్థానాలు సుమారు 54 వరకు ఉన్న లోక్సభ స్థానాలు ఉన్నది ఏంటండి, బీహార్. కాబట్టి బీహార్లో ఎవరైతే అధికారంలోకి వస్తారో తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల రాహుల్ గాంధీ ఇటు ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ చూడండి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో వెంటనే కూడా ప్రైమ్ మినిస్టర్ అక్కడికి ఎలక్టరల్ మీటింగ్కి వెళ్ళారంటే ఊహించుకోండి. రాహుల్ గాంధీ అక్కడ ఈరోజు సాసారాం నుండి 1300 కిలోమీటర్ల పాటు బీహార్లో అయినా ఓటర్ అధికార యాత్రని నిర్వహిస్తున్నారు. ఇలా ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఎన్నో ఫ్రాడ్ చేసి అన్ని స్థానాల్లో గెలుస్తుంది, ఇక్కడ నేను సాగనివ్వనని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాని మీద ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి అక్కడ గెలిచి వచ్చి 65 లక్షల ఓట్లు తొలగింపబడితే ఈ 65 లక్షల ఓట్లు ఎలక్షన్ అయ్యేదాకా పెట్టించుకున్నారు సుప్రీంకోర్టు దాకా. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చే బీహార్ ఎలక్షన్లో గెలుపు ఓటర్లను నిర్ధారించబోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఏదో ఆగస్టు 1ని రిలీజ్ చేసిందండి. ఇందులో మొత్తం 7,89,00,000 ఓటర్లకు గాను అంతకుముందు ఉంటే వాళ్ళు 7,24,00,000 అంటే 65 లక్షల ఓట్లు తొలగింపబడ్డాయి. ఎందుకంటే డెత్ ఒకటి, పర్మనెంట్గా వాళ్ళు మైగ్రేట్ వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఒకళ్ళు, అన్ట్రేసిబుల్ ఒకళ్ళు అయితే ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి కూడా ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ఇలా అనమాట. సో 2 చోట్ల ఓట్లు ఉన్నవాళ్ళు ఒకేసారి నమోదు చేసుకోవడం, అందువల్ల 65 లక్షలు తగ్గినాయి. 65 లక్షలు తగ్గించింది ఎలక్షన్ కమిషన్. దీన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, ప్రతిపక్షాలు ఒప్పుకోలేదు. ఇది ఫార్ములు ఇవ్వకపోవడం వల్ల, నిరక్షరాస్యులు ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల, సిటిజన్షిప్ అని నిర్ధారించడం ఇవన్నీ చేయడం వల్ల తొలగింపబడ్డారు. జెన్యూన్ ఓటర్లు ఈరోజు తొలగింపబడ్డారు. ఆర్టికల్ 326కి ఇది విరుద్ధం అనేది అప్పటికి ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించి మీరు ఇంత 2 నెలల వ్యవధిలో ఇంత హడావుడిగా చేయకూడదు, ముందు అయితే అంతకుముందు జనవరిలో ఉన్నట్టు 7,89,00,000 ఓటర్ల జాబితా రిలీజ్ చేయండి, అంటే 65 లక్షలని అందులో పెట్టండి అంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ దాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇది ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీహార్లో ప్రతిపక్షాలైన ఎవరు అండి, ఇప్పుడు ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్, అదేవిధంగా కాంగ్రెస్, అక్కడ ఉన్న సిపిఎం, వీళ్ళందరూ ఏంటి ఇండియా గ్రూప్లో ఉంటారన్నమాట, ఇండియా అనే అలయన్స్లో ఉంటారు. తర్వాత ఇంకో ఆపోజిట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న నితీష్ కుమారు, తర్వాత లోక్ జనశక్తి, అదేవిధంగా బీజేపీ, వీళ్ళు ఏమంటే అధికార పక్షం, ఇది ఎన్డీఏ పక్షం. ఇప్పుడు ఎన్డీఏకి వర్సెస్ ఇండియా. చూడండి, దేశంలో లోక్సభ స్థానాలు పక్కన పెడితే లోక్సభ ఎన్నికల్ని ఎన్డీఏ ఇటు ఇండియా గ్రూపు పటిష్టంగా ఉండి పోరాడుకునేది అక్కడే. ఎందుకంటే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ, అంతకుముందు జరిగిన 2020 ఎలక్షన్లో అక్కడ ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. కాబట్టి ఫస్ట్ నితీష్ కుమార్ ఇటువైపు కింగ్ మేకర్గా సుమారు 34 సీట్లు గెలుచుకుని 243లో బీజేపీ వైపు వెళ్తూ ఇప్పుడు అధికారంలో ఉంది. అంతకుముందు ఆయన ఆర్జేడీ కాంగ్రెస్లో ఉన్నాడు. నితీష్ కుమార్ ఇటు జరిపేస్తూ ఉంటారు, ఎక్కడ ఏ పక్షం ఉంటారో తెలియదు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కొయిలేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్, ఈ బీహార్లో జరిగే ఎలక్షన్ అనేది వచ్చే లోక్సభ ఎన్నికలను కూడా ప్రభావితం చేయబోతుంది. అందుకనే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఉన్నాయంటే, ఇప్పుడు సిర్ అనేది చాలా, అంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల ప్రత్యేక సవరణ అనేది చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఒక్క కారణం, ఇందులో ఇండియా గ్రూప్కి ఎక్కువ ఆధిక్యత ఉంది. ఎందుకంటే 65 లక్షల ఓట్ల మంది తొలగింపబడిన వాళ్ళు ఇందులోకి వచ్చారు. ఇప్పుడు రాహుల్ యాత్ర, ఈ తర్వాత ఆర్జేడీ యాత్ర ఎలా ఉందంటే, మీరు తొలగింపబడిన ఓట్లు మేము రక్షించాం, మాకు ఓటేయండి, వాళ్ళకు గుణపాఠం చెప్పండి అని. సో ఇది వీళ్ళకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే, ఈ నితీష్ కుమార్ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇది ఇండియా ఎన్డీఏ గ్రూప్ ప్రభుత్వం అంతగా చక్కగా చెయ్యలేదు. అందువల్ల యాంటీ ఇన్కంబెంట్ చేసినా చేయకపోయినా చక్కగా పనిచేసిన యాంటీ ఇన్కమ్ వ్యతిరేక ఓటు అనేది పడుతుంది. ఈ వ్యతిరేక ఓటు లాభం ఇది ఎప్పుడు ప్రతిపక్షాలకు ఉంటుంది అనమాట, అదొకటి. తర్వాత నితీష్ కుమార్ ఈసారి సీఎం అభ్యర్థి కాదు, ఆయన రిటైర్డ్ అవుతారు, ఎందుకంటే ఏజ్ ముదిరిపోయింది. ఇప్పుడు బీజేపీకి నితీష్ కుమార్కి ఇక్కడ ఓట్ల షేర్లు అన్నింటిలో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏమి కలిసికట్టుగా ఏం లేదు. లోక్ జనశక్తి పార్టీ ఆయన అయితే అంటే పాస్వాన్ డైరెక్ట్గా
ఈ నితీష్ కుమార్ చేసిన తప్పులు నాకు సంబంధం లేదని నేను ముందే చెప్పేశారంటే వాళ్ళు వివాదాలు ఉన్నాయి బీజేపీ ఈ జనతాదళ్ యునైటెడ్కి నితీష్ కుమార్ పార్టీకి లోక్ జనశక్తి కాబట్టి వాళ్ళలో నిబద్ధత లేదు. కానీ కలిసికట్టుగా ఇక్కడ ఆర్జేడీలోకి పనిచేస్తున్నారు ఎవరో రాహుల్ గాంధీ. ఇక్కడ వీళ్ళకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత బీహార్లో రీసెంట్గా శాంతి భద్రత ఎన్నో మర్డర్లు అవుతున్నాయి. గయాలో కాలేజ్ స్టూడెంట్ నుండి ఈ పాట్నాలో డైరెక్ట్గా మర్డర్లు, ఒక బిజినెస్ మ్యాన్, ఇవన్నీ మర్డర్లు జరుగుతున్నాయి మళ్ళీ బీహార్ను తలపించే విధంగా. ఇవి లా అండ్ ఆర్డర్ ప్రభావం కాస్త పడే విధంగా ఉంది. సో ఇప్పటికిప్పుడు రాబోయే నవంబర్ ఎలక్షన్లో ఈ అన్ని పరిస్థితులు చూస్తే ఇండియా గ్రూపు అంటే రాహుల్ గాంధీ తర్వాత ఆర్జేడీ ఈ వర్గానికి ఇండియా గ్రూపుకే ఎక్కువగా విన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ బీజేపీ ఇక్కడ యుద్ధాన్ని గెలిచి ఆపరేషన్ సింధూర్ గెలిచి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉంది కాబట్టి ఇది కూడా బలంగా ఉంది. కానీ కొంచెం ఎడ్జి మాత్రం కాంగ్రెస్ వైపు ఇండియా గ్రూప్ వైపు ఉందనేది బీహార్ పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని, చట్టబద్ధ పరిస్థితుల్ని, అక్కడ సీఎం క్యాండిడేట్లు ఈ పరిస్థితిని బట్టి చూస్తే మనకి అవగతం అవుతుంది. రైట్. తిరిగి జియో పొలిటికల్ ఇష్యూస్